అనంతపురంలో జైనిజానికి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అది ఎంత ప్రాధాన్యత అంటే ఆచార్య కొనకొండనాచార్యుడు కొనకొండ అనే గ్రామంలో మనకు అనంతపురంలో కనిపించేది గొప్ప విషయం ఏంటంటే రోమన్ కాయిన్స్. ఈ రోమన్ నాణాలు నాటి రోమన్స్ తో మనము వర్తక వాణిజ్యం ఎలా చేశాము అన్నటానికి ఇది ఏనుగు ఆకారంలో ఉన్న సార్కోఫాగస్ అంటే చిన్న చిన్న శవపేటిక. శవపేటిక అంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కూడా దీంట్లో పెట్టేసేసి ఖననం. తెలుగు ఈ రోజు మనం పలుకుతున్న ఆలు ఆ నుంచి బండిరా వరకు ఆ ఆలు ఏ రకంగా పుట్టాయి. ఏదైనా ఒక రాజు భూమిని దానం చేసినప్పుడు, లేదా చెరువుని త్రవ్వకాలు చేస్తున్నప్పుడు, లేదా ఆయా ప్రాంతాల అభివృద్ధి చేసినప్పుడు, లేదా తాను రాజ్యాధికారం చేపట్టినప్పుడు ఈ కాపర్ ప్లేట్ల మీద శాసనాలు రాసేవాళ్ళు. 18వ శతాబ్దంకి సంబంధించిన తాళపత్ర గ్రంథాలు మనము ఏదైతే పవిత్రంగా భావిస్తామో మహాభారతానికి సంబంధించిన, అందులో కర్ణ పర్వతానికి సంబంధించిన ఇవి తాళపత్ర గ్రంథాలు అన్నమాట. కల్లూరి సుబ్బారావు గారు ఈ మ్యూజియం ల్యాండ్ ని డొనేట్ చేశారు. కేవలం ఈ మ్యూజియం కోసం మాత్రమే కాకుండా అనేక అనంతపురంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలకు సంస్థలకి విరాళం ఇచ్చిన మహోన్నత గొప్ప వ్యక్తి పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు గారు. ఈయన స్వతంత్ర సమరయోధుడు.